హలో అండి, వెల్కమ్ టు ద హేమ మ్యాథ్స్ అకాడమీ. బిఫోర్ వీడియోస్లో ఏం నేర్చుకున్నామమ్మా? సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, వర్టిసెస్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ అలాగే సర్కమ్ సెంటర్ సైడ్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలమ్మా అంటే సైడ్స్ ఇచ్చినప్పుడు ఆర్థో సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం. ఏమి ఇచ్చాడు మనకి? 3 ఈక్వేషన్స్. ఇఫ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 7x + y - 10 = 0, x - 2y + 5 = 0 అండ్ x + y + 2 = 0. 3 సైడ్స్ ఇచ్చాడు. 3 సైడ్స్ని అప్లై చేస్తూ మనం ఆర్థో సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం. ఓకేనా? దీనికి డయాగ్రామ్ వేసుకున్నామా కంపల్సరీ. దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ సి. 3 వర్టిసెస్. ఓకేనా? ఇప్పుడు వర్టిసెస్ ఇవ్వలే, మనం సైడ్స్ని అప్లై చేస్తూ వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని కన్సిడర్ చేసుకున్నాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2, దిస్ ఈజ్ ఆల్సో ఈక్వేషన్ నెంబర్ 3. ఈక్వేషన్ నెంబర్ 3. 3 ఈక్వేషన్స్ని అప్లై చేస్తూ ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ 1 and 2 సాల్వ్ చేస్తే బి పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 and 3 సాల్వ్ చేసి సి పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. 3 and 1 సాల్వ్ చేసి ఏ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? దీనికి పర్పెండిక్యులర్ లైన్స్ అన్నాను కదా, యాటిట్యూడ్ లైన్స్. ఓకేనా? దిస్ ఈజ్ ఆర్థో సెంటర్. ఓకేనా అమ్మా? ఈ 2 లైన్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్నే ఆర్థో సెంటర్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే గివెన్ ఈక్వేషన్స్ కన్సిడర్ చేసుకున్నాం. సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్స్ చూద్దాం. గివెన్ ఈక్వేషన్లో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటమ్మా? 7x + y - 10 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి x - 2y + 5 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. అండ్ థర్డ్ ఈక్వేషన్ వచ్చేసి x + y + 2 = 0. దిస్ ఈజ్ ఆల్సో ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు ఏం చేయాలన్నా మనం? సాల్వింగ్ 1 and 2. సాల్వింగ్ 1 and 2. ఓకేనా? 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. ఇందులో మీరు ఎలిమినేషన్ మెథడ్ అయినా ఓకే, ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నా ఈ మెథడ్ అప్లై చేసినా ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఈక్వేషన్ యొక్క y కోఫిషియంట్ తీసుకుందాం. y కోఫిషియంట్ ఏంటమ్మా? నెక్స్ట్ కాన్స్టెంట్ -10. x కోఫిషియంట్ వచ్చేసి 7. అగైన్ y కోఫిషియంట్ ఈజ్ 1. సెకండ్ ఈక్వేషన్ సేమ్ యాజ్ యూజువల్, -2, 5, 1, -2. ఓకేనా? ఇప్పుడు దీన్ని x బై ఈ 4 డిజిట్స్కి వాల్యూ ఏమవుతుంది? 1 × 5 ఈజ్ 5. మైనస్ ఇంటూ మైనస్, అగైన్ ఫార్ములాలో -3 మైనస్లు అంటే ఏమవుతుందమ్మా? -× ప్లస్. మైనస్ పవర్ ఈజ్ ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మైనస్ పవర్ ఈజ్ ఈవెన్ ఉంటే పాజిటివ్ అవుతుంది, ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు నెగిటివ్ అవుతుంది. -× ఈజ్ మైనస్. 2 10s are 20. నెక్స్ట్ y బై ఏంటమ్మా? -10 -10. 7 × 5 35. ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి -35. కాన్స్టెంట్ 1 7 2s are -14. 1 × 1 ఈజ్ 1. ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ x బై 5 - 20 ఈజ్ -15. y వాల్యూ -10 -35 ఈజ్ -45. కాన్స్టెంట్ 1 బై -14 - 1 ఈజ్ -15. ఇప్పుడు x వాల్యూ ఈక్వేట్ చేయాలి, y వాల్యూకి ఈక్వేట్ చేయాలి. అంటే x ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందమ్మా? -15 బై -15 అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు -45 బై -15. ఇక్కడ సేమ్ సింబల్ ఉంది, మైనస్ మైనస్ క్యాన్సిల్, 15 1s are 15 1 క్యాన్సిల్, మైనస్ క్యాన్సిల్, 15 × 15 3s are 45. ఓకేనా? x, y వాల్యూ ఏమొచ్చిందమ్మా మనకి? x, y ఈజ్ 1, 3. ఓకేనా? 1, 3 అనే పాయింట్ ఏంటమ్మా? ఇక్కడ 1 and 2 సాల్వ్ చేస్తే ఏమొచ్చింది మనకి? b అనే పాయింట్ వచ్చేసింది. ఓకేనా? 1, 2 1 పాయింట్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ సాల్వింగ్ ఏం చేయాలి? 2 and 3. 2 and 3ని సాల్వ్ చేద్దాం. 2 and 3ని సాల్వ్ చేస్తే ఏమొస్తుందమ్మా? సెకండ్ ఈక్వేషన్ ఏం నోట్ చేసుకోవాలి? -2 5 1 -2. థర్డ్ ఈక్వేషన్ వచ్చేసి 1 2 1 1. x బై -2 × 2 ఈజ్ -4. ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి -5. y బై 5 × 1 ఈజ్ 5. 2 × 1 ఈజ్ 2.
నెక్స్ట్ 1/1 + 2. నెక్స్ట్ x/-4 - 5 is -9. నెక్స్ట్ y/5 - 2 is 3. 1/1 + 2 is 3. ఈక్వేట్ చేద్దాం xకి yకి. x is equals to -9/3, y is equals to 3/3. ఇక్కడ 3 1s are 3 3s are. ఓకేనా? -3, 1. x, y వాల్యూ ఈజ్ -3, 1. ఏ పాయింట్ నాన్న ఇది? సి పాయింట్. సి ఈజ్ -3, 1. ఓకేనా? ఇప్పుడు బి పాయింట్ కూడా వచ్చేసింది, సి పాయింట్ కూడా వచ్చేసింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి? ఇంకా నెక్స్ట్ ఏ అనే పాయింట్. ఏ అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమొస్తుందమ్మా? సాల్వింగ్ 3 and 1. ఓకేనా? 3ని 1ని సాల్వ్ చేద్దాం. సాల్వింగ్ 3 and 1. ఓకేనా? థర్డ్ ఈక్వేషన్ యొక్క y కోఫిషియంట్ ఈజ్ 1, కాన్స్టెంట్ 2, x కోఫిషియంట్ 1, మళ్ళీ అగైన్ y కోఫిషియంట్ ఈజ్ 1. ఫస్ట్ ఈక్వేషన్ యొక్క y కోఫిషియంట్ 1, కాన్స్టెంట్ -10, x కోఫిషియంట్ 7, y కోఫిషియంట్ 1. x/, ఏమవుతుంది నాన్న? -10, 1 × 2 is -2. నెక్స్ట్ y వాల్యూ ఈజ్ 2 7s are 14, minus into minus is +10. Next 1/1 - 7. x is equals to -10 - 2 is x/, అని రాద్దాం. x/, -12, y/24, 1/-6. ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది నాన్న? x is equals to -12/-6, y is equals to 24/-6. ఓకేనా? ఇక్కడ మైనస్ గెట్ క్యాన్సిల్. 6 1s are 6 2s are 6. 6తో దేంతో పోతుంది? 4తో. ఓకేనా అమ్మ? ఇప్పుడు x, y అనే వాల్యూ ఏమొచ్చింది మనకి? ఇక్కడ మైనస్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. 2, -4. దిస్ ఈజ్ ఏ పాయింట్. 2, -4. ఓకేనా? ఇప్పుడు 3 వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు 3 వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత రిమైనింగ్ సేమ్ యాజ్ యూజువల్ వర్టిసెస్ వచ్చినాయి కదా. వర్టిసెస్ మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేసామో ఈ మెథడ్లో కూడా అలానే సేమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా అమ్మ? చూద్దాం ఇప్పుడు స్లోప్ ఆఫ్ బీసీ. స్లోప్ ఆఫ్ బీసీ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 స్లోప్స్, అది 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఫార్ములా చెప్పాను. m is equals to y2 minus y1/x2 minus x1. b అనే పాయింట్ ఈజ్ x1 y1, c అనే పాయింట్ ఈజ్ x2 y2. y2 minus y1 means 1 minus 2. m is equals to 1 minus 2/-3 minus 1. That means 1 minus 2 is -1/-3 minus 1 is -4. Minus get cancel. ఓకేనా? ఇప్పుడు ఏమొచ్చిందమ్మా మనకి? m is equals to 1/4. మరి ఈ స్లోప్ దేనికి పర్పెండిక్యులర్గా ఉంది? బీసీ పర్పెండిక్యులర్ టు ఈ లైన్ ఏమనుకోవాలి? ABCDE. ఓకేనా? దేనికి పర్పెండిక్యులర్గా ఉందమ్మా? బీసీ పర్పెండిక్యులర్ టు AE. కాబట్టి దాని ఇంప్లైస్ ఏమవుతుంది? m is equals to -1/m. అంటే స్లోప్ రెసిప్రోకల్ అన్నమాట. రెసిప్రోకల్ ఏమవుతుందమ్మా నీకు? -1/4. దట్ మీన్స్ -4. ఓకేనా? స్లోప్ వచ్చేసి ఏమొచ్చింది మనకి? రెసిప్రోకల్ స్లోప్ ఈజ్ -4. రెసిప్రోకల్ అంటే ఏంటి? 1/4కి రెసిప్రోకల్ ఏమవుతుంది? 4. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. కాబట్టి ప్లస్ వాల్యూ వచ్చింది కాబట్టి మనకు -4. ఇప్పుడు స్లోప్ ఆఫ్ పర్పెండిక్యులర్ స్లోప్ ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ ఏ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి? ఈక్వేషన్ ఆఫ్ ఏఈ. ఈక్వేషన్ ఆఫ్ ఏఈ. ఓకేనా? ఈక్వేషన్ ఆఫ్ ఏఈ అంటే ఫార్ములా ఏంటమ్మా మనకి? y minus y1 is equals to -1/m into x minus x1. x1 y1 అనే పాయింట్ దేన్ని కన్సిడర్ చేస్తాం? బీసీకి ఆపోజిట్ పాయింటే కదా. ఏ అనే పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. y minus y1 మీన్స్ y1 అంటే ఏంటమ్మా? -4. మైనస్ ఆఫ్ మైనస్ +4 is equals to మనకు వచ్చిన స్లోప్ ఈజ్ -4. x minus x1 ఈజ్ 2 -2. ఓకేనా? మల్టిప్లై చేద్దాం. y plus 4 is equals to -4 into x is -4x. Minus into minus is plus 4 2s are 8.
ఎక్స్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి అని చెప్పాను కదా. ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ మైనస్ ఉంది కాబట్టి ఎల్హెచ్ఎస్ సైడ్ పంపించండి, పాజిటివ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. 4x, y వాల్యూ సేమ్ యాజ్ యూజువల్, y -8 + 4 = 0. 4x + y -8 + 4 is -4 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఓకేనా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. దానికి ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోప్ ఆఫ్ ఏసీ, స్లోప్ ఆఫ్ ఏసీ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ ఆఫ్ ఏసీ, ఏ అనే పాయింట్ x1 y1, సి అనే పాయింట్ ఈస్ x2 y2. y2 - y1 / x2 - x1 అంటే ఏమవుతుందమ్మా? 1 - + 4 / -3 - 2. దట్ మీన్స్ 4 + 1 is 5, -3 - 2 is -5. 5 5 సేమ్ సింబల్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. 5 1 = 5. మనకు వచ్చిన స్లోప్ ఏంటమ్మా? m = -1. ఓకేనా. ఇప్పుడు ఏసీ అనేది దేనికి పర్పెండిక్యులర్గా ఉంది? బీడీకి. ఏసీ పర్పెండిక్యులర్ టు బీడీ. దట్ ఇంప్లైస్ ఏమవుతుందమ్మా? m = -1/m. మనకు వచ్చిన వాల్యూ ఆల్రెడీ -1 ఉంది. 1/1 అన్నా 1 అన్నా ఒకటే కదా, మైనస్ ఉంది కాబట్టి ప్లస్గా కన్వర్ట్ చేసుకోవాలి. -1/m ఏమవుతుంది? ఓన్లీ +1. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ బీడీ, ఈక్వేషన్ ఆఫ్ బీడీ ఫార్ములా ఏంటి? y - y1 = -1/m × x - x1. x1 y1 పాయింట్ ఏంటమ్మా? ఏసీకి ఆపోజిట్ ఉన్న పాయింట్ తీసుకోవాలి. ఓకేనా. దేని స్లోప్ అయితే మనం ఫైండ్ అవుట్ చేసామో దానికి ఆపోజిట్ ఉన్న పాయింట్ని మాత్రమే x1 y1గా కన్సిడర్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? y - y1 మీన్స్ దిస్ ఈజ్ x1 y1. y1 మీన్స్ ఏంటమ్మా? 2. ఆల్రెడీ మనకు -1/m వాల్యూ ఏమొచ్చింది? 1 × x - x1 మీన్స్ 1. మల్టిప్లై చేద్దాం. y - 2 = 1 × x is x, 1 × -1 is -1. ఎల్హెచ్ఎస్ టర్మ్లో ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిద్దాం. అప్పుడు x - y -1 + 2 = 0. ప్లస్ ఉంటే మైనస్లో కన్వర్ట్ అయితే, మైనస్ ఉంటే ప్లస్లోకి కన్వర్ట్ అవుతుంది. x - y -1 + 2 is +1 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 5. ఇప్పుడు ఏం చేయాలమ్మా? మనం ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఈక్వేషన్స్కి? 4 అండ్ 5కి. ఇక్కడ చూద్దాం. ఓకేనా. సాల్వింగ్ 4 and 5, సాల్వింగ్ 4 and 5. ఫోర్త్ ఈక్వేషన్ యొక్క కోఫిషియంట్ ఏంటమ్మా? 1 - 4 4 1. నెక్స్ట్ ఫిఫ్త్ ఈక్వేషన్ -1 1 1 -1. x/1 × 1 is 1, -(-) is -4, y/-4 -(+ -4). నెక్స్ట్ 1/-4 -1 అంటే x is equals to -3 by -5. y is equals to -4 means -8/5. ఓకేనా. -8 ఈ మైనస్ అనేది సేమ్ ఉంది కదమ్మా, క్యాన్సిల్ చేద్దాం. అప్పుడు ఏం మిగులుతుంది మనకి? x, y is 3/5, 8/5. దిస్ ఈజ్ ఆర్థో సెంటర్. ఆర్థో సెంటర్ అనేది ఏమొచ్చింది మనకి? 3/5 and 8/5. ఏం చేసామమ్మా మనము? ఆర్థో సెంటర్స్ సైడ్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. వర్టిసెస్ చేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్లోప్, పర్పెండిక్యులర్ స్లోప్, టాంజెంట్ ఈక్వేషన్. ఆ 2 టాంజెంట్ యొక్క ఈక్వేషన్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింటే ఆర్థో సెంటర్. ఇప్పటి వరకు ఎల్ఎక్యూస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి. ఆ 2 కంప్లీట్ అయితే మీకు 7 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వీడియోస్ మిస్ అవ్వకుండా నేర్చుకోండి. సప్లిమెంటరీ వాళ్ళ కోసమే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.